సాధారణంగా బయట నుంచి చూస్తే అదొక పచ్చని మిర్చి తోట. కానీ ఆ తోటలోకి వెళ్ళి చూస్తే మాత్రం ఏపుగా పెరిగిన మిర్చి చెట్ల మధ్యలో మరో మొక్కల సాగు ఉంది. ఇదేదో కిలాడి ముఠా పని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఓ కిలేడి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. కానీ ఆ మహిళ వేసిన పథకం బెడిసికొట్టి మత్తు సాగు గుట్టురట్టయిందే. ఇంతకీ ఆ మిర్చి తోటలో ఆమె ఏ పంట సాగు చేసింది? పోలీసులకు ఎలా చిక్కింది? గంజాయిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ గంజాయి స్మగ్లర్లలో మాత్రం మార్పు రావటం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రూపంలో గంజాయి దందా జోరుగా సాగుతూనే ఉంది. పోలీసుల కళ్ళు కప్పి కొన్ని ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా సాగిస్తున్నారు. వారి ఎత్తుగడలకు తగ్గట్లే పోలీసులు కూడా నిఘా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఏకంగా పొలాల్లోనే గంజాయి సాగు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం లక్ష్మీపురంలో మిర్చి తోటలో గంజాయి సాగు చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన అంకిరేకుల జ్యోతి మిరప పంట సాగు చేస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని జ్యోతికి ఆశ పుట్టింది. దీంతో ఓ వ్యక్తి ఇచ్చిన గంజాయి గింజలను మిర్చి తోటలో అక్కడక్కడ చల్లింది. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా మొక్కలను పెంచింది. అవి పెరిగిన తర్వాత వాటిని పొలంలోనే ఎండబెట్టి స్థానిక యువకులకు విక్రయిస్తుంది. కానీ ఆమె దందా ఎక్కువ కాలం సాగలేదు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మిర్చి తోటలో సాగు చేస్తున్న ఆమె గంజాయి గుట్టు రట్టయింది. చందర్లపాడు ఎస్ఐ ధర్మరాజు ఓ కేసు విచారణ నిమిత్తం గుడిమెట్ల గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా యువకుల వద్ద గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. జ్యోతి అనే మహిళా రైతు పొలం వద్ద గంజాయి విక్రయిస్తోందని యువకులు పోలీసులకు చెప్పారు. ఎస్ఐ వెంటనే తన సిబ్బందితో కలిసి పొలానికి వెళ్లి తనిఖీ చేశారు. పోలీసులు అక్కడ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 10 కేజీల గంజాయిని గుర్తించారు. కేసు నమోదు చేసిన చందర్లపాడు పోలీసులు నిందితురాలు జ్యోతి, ఆమె తల్లి, గంజాయి సేవించిన 2 యువకులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి లక్షల విలువ చేసే 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల సాగు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కోసం యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.